ఎంతమంది సహవాసములో సద్వినియోగపరుచుకుంటూ దేవునితో గడపడానికి మందిరాల్లో పెడుతున్న ప్రార్థనలో పాల్గొంటూ ఆత్మీయ బలాన్ని కాపాడుకుంటున్నారు, ఆత్మీయ శక్తిని వారి జీవితంలో ఇంకా రెట్టింపు చేసుకుంటున్నారు. ఆత్మ బలం లేకపోతే అపవాది నిన్ను పడేయవచ్చు. నీ కొరకు ప్రార్థించేవారు లేకపోతే, నీ కొరకు చేతులు పైకెత్తేవారు లేకపోతే, నీ జీవితంలో శ్రమలు కలుగుతున్నప్పుడు నిరాధారమైన పరిస్థితి నీకు కలగవచ్చు. ఆదివారం మాత్రం గుడికి వచ్చేసి ఆటోమేటిక్గా ఏదో కానుకిచ్చేసి ఏదో నామకరణం వెళ్ళిపోతారు. కాదు సంగమా, నా ప్రభువు చెప్తున్నాడు, ఎన్ని అవకాశాలు ప్రభు నీకు ఇచ్చాడు అన్ని అవకాశాలు కూడా నువ్వు సద్వినియోగపరచుకోవాలి. ఆదివారం ఒక్కరోజే దేవునికి ఇచ్చింది, శుక్రవారం ఇవ్వలేదు, ఇచ్చాడు కదా. వంకలు చెప్పుకుని తప్పించుకుంటున్నావు, భక్తిని కవరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. రేపొద్దున నా దేవుడు తీర్పు దినమున నిన్ను నిలబెడితే ఎక్కడ నిలబడతావు? దేవాతి దేవుడు ఇచ్చిన ప్రతి సహవాసాన్ని, సహవాస కొడుకుల్లో మనం సద్వినియోగపరచుకుంటే ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం. హల్లెలూయా.